Come back to my YouTube channel Moral Talks. Please do share, like, subscribe to my YouTube channel. ఇక స్వరాజ్ రేఖ తన కొడుకు వరుణ్కి చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తారు. వింధ్య అనే అమ్మాయితో పెళ్లి చేసి, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, అనుకువగా ఉంటుంది. పైగా వరుణ్ కూతురు సంధ్యను కూడా చాలా బాగా చూసుకుంటుంది. ఇక ఈ విషయంలో రేఖ అండ్ స్వరాజ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక నేహకి కూడా పెళ్లి చేసేద్దామండి, తనని కూడా పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని రేఖ అంటుంది. కానీ నేహ, అదేంటమ్మా, అప్పుడే నాకు పెళ్ళి, ఇన్ని రోజులు అమ్మలేదని నేను మిమ్మల్ని మా నాన్నకు పెళ్లి చేసింది నాకు అమ్మగా ఉంటావని, నాకు చిన్నప్పటి నుండి అమ్మలేని లోటు తీరుస్తావని కదా అమ్మ అని రేఖని అంటుంది. ఇంకా రేఖ ఎమోషనల్ అయిపోయి, అయ్యో నా తల్లి, నేను వేరే ఉద్దేశంతో అనలేదు. ఏ వయసులో అవ్వాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే అయిపోతే బాగుంటుంది కదా తల్లి, అందుకే అన్నాను అని రేఖ అంటుంది. కానీ అమ్మ, మీరు చెప్పింది కూడా నిజమే, కానీ కొద్ది రోజులు ఆగుదామమ్మా అని అంటుంది నేహ. సరే తల్లి, అలాగే, కానీ ఇప్పుడు సంబంధాలు చూడటం మొదలు పెడితే నీకు నచ్చేది వచ్చేసరికి టైం పడుతుంది కదా అని అంటుంది. సరే అమ్మా, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి అని అంటుంది స్నేహ. ఓకే సారిగా రేఖ డల్గా అయిపోతుంది. ఇంకా స్వరాజ్, ఏమైంది రేఖ, ఎందుకు డల్గా అయిపోయావు సడన్గా అని అంటాడు. అదేనండి, సంధ్య కోసం అని అంటుంది. సంధ్య బాగానే ఉంది కదా, వింధ్య కూడా చాలా చక్కగా చూసుకుంటుంది సంధ్యని అని అంటాడు స్వరాజ్. అది కాదండి, మన కూతురు సంధ్య కోసం అని అంటుంది రేఖ. అవును కదా, సంధ్య కోసం నువ్వు ఇప్పటి వరకు పడిన బాధలన్నీ చాలు, నువ్వు వెంటనే వెళ్ళి సంధ్య ఫోటో తీసుకొని రా, మనం సంధ్యని వెతకదాం అని అంటాడు. సరే అండి, ముందైతే నేహ పెళ్ళి చేసేద్దాం, తర్వాత సంధ్యని వెతకతాం అని అంటుంది. లేదమ్మా, సంధ్యక్కనే వెతికి నేను పెళ్ళి చేసుకుంటాను అని అంటుంది నేహ. సరే నా తల్లి, అలాగే అని చెప్పి అనుకుంటారు. ఇక కొన్ని రోజులు అయ్యాక మంచి మంచి సంబంధాలు నేహ కోసం వస్తూ ఉంటాయి. అందులో ఒక గొప్ప సంబంధాన్ని స్వరాజ్ వాళ్ళు ఖాయం చేస్తారు. అబ్బాయి పేరు రాహుల్, అలాగే చాలా ధనవంతుడు, చాలా చక్కగా అందంగా ఉంటాడు. ఇక నేహ కూడా రాహుల్ని ఇష్టపడుతుంది. అందుకని చెప్పి ఇక వెంటనే పెళ్ళి చేసేద్దామని అనుకుంటారు. కానీ నేహ దానికి ఒప్పుకోదు. నేను నీకు చెప్పాను కదా అమ్మా, సంధ్య దొరికాకే పెళ్లి చేసుకుంటానని అని అంటుంది నేహ. అవును తల్లి, నువ్వు చెప్పావు, కానీ సంధ్య దొరకటానికి టైం పడుతుంది కదా, సో నువ్వు ముందు పెళ్లి చేసుకో, తరువాత మనం అందరం కలిసి సంధ్యని వెతకదాం అని నచ్చ చెప్తారు నేహకి. ఇక కొద్ది రోజులు అయ్యాక నేహకి రాహుల్తో పెళ్ళైపోతుంది. నేహ కూడా చాలా చక్కమైన మంచి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు అయ్యాక ఒకరోజు అనుకోకుండా రేఖ తన పాతింటికి వెళ్ళి సంధ్య ఫోటో వెతికి తీసుకొని వస్తూ ఉంటుంది. అంతలో స్వరాజ్ కంపెనీకి భారీగా నష్టాలు వస్తాయి. ఈ టెన్షన్లో స్వరాజ్ సంధ్యని వెతకటం కొంచెం లేట్ చేస్తూ ఉంటాడు. ఇక వరుణ్ వింధ్యలు కూడా చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటూ సంధ్యని చాలా చక్కగా చూసుకుంటారు. ఇంకా మరికొద్ది రోజులు అయ్యాక రేఖ బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ ఏదో విధంగా, అయ్యో సంధ్య కూడా ఉండుంటే సంధ్యని కూడా మనం చక్కగా పెళ్లి చేసేవాళ్ళం కదా అని ఇంకా స్వరాజ్ అంటాడు. నన్ను క్షమించు రేఖ, లాస్ట్ టైం నువ్వు ఫోటో తెచ్చేటప్పుడు మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిందని నేను సరిగ్గా ఆ విషయం గురించి పట్టించుకోలేదు, ఏమీ అనుకోవద్దు రేఖ అని అంటాడు. అయ్యో అదేం లేదండి, ఎన్ని రోజులు లేని బాధ ఆ కొన్ని రోజులు మాత్రమే ఎందుకుంటుంది, ఈ బాధ నేను 25 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నాను,
సంధ్య తప్పిపోయిన ప్రతిరోజు నేను ఒక నరకంలా భావిస్తున్నానండి. సంధ్య మనకు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం అని అంటుంది రేఖ. సరే వెళ్ళు, సంధ్య ఫోటో తీసుకొని రా, వెంటనే మన వాళ్ళకి చెప్పి వెతికిస్తాను అని అంటాడు. అలాగే ఇక రేఖ వెళ్ళి సంధ్య ఫోటో తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇక స్వరాజ్ ఒక్కసారిగా రేఖ ఇచ్చిన ఫోటోని చూసి షాక్ అవుతాడు. అదేంటి, నీకు సంధ్య ఫోటో అడిగితే నేహ ఫోటో ఇస్తున్నావు అని అంటాడు స్వరాజ్. నేహ ఫోటో ఏంటండి, ఇది నా దగ్గర నుండి తప్పిపోయిన సంధ్య ఫోటో, మన అమ్మాయి సంధ్య ఫోటో ఇది అని అంటుంది రేఖ. అయితే ఇంకా మనం వెతకాల్సిన పనే లేదు అంటాడు స్వరాజ్. అదేంటండి, ఏమైంది, ఎందుకు వెతకొద్దు అంటున్నారు అని అంటుంది. ఏం లేదు రేఖ, నీ కూతురు సంధ్య అని అంటుంది. అదేంటండి, నాకు అర్థం కాలేదని అంటే, నేహ ఎవ్వరో కాదు, సంధ్య. నాకు చిన్నప్పుడు ఒక అనాథాశ్రమంకి వెళ్ళేటప్పుడు నేహని నేను దత్తత తీసుకొని పెంచుకున్నాను. తను ఎవరో కాదు, నీ కూతురు సంధ్యనే అంటాడు. ఇక వెంటనే, అయ్యో నా భగవంతుడా, నా మొర ఆలకించావా, సంధ్యని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చావా తండ్రి అని ఇక చేతులు రెండు జోడించి దేవుడికి ప్రాధేయపడుతూ ఉంటుంది రేఖ. ఇక వెంటనే నేహ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతుంది. నేహ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక స్వరాజ్, రేఖ, వరుణ్, వింధ్య, సంధ్య మరియు వింధ్య కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఇంకా మరియు రాహుల్, నేహ అందరూ కలిసి ఒక దగ్గర భోజనం చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరి మీకు ఎలాంటి కథలు కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్.